వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చేసుకున్నట్లయితే అయోధ్యలో రామోత్సవం, అయోధ్యలో అంగరంగ వైభవంగా రామలాల విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రధాని మోదీ తొలి హారతి, 7,000 మంది పైగా ప్రముఖులు హాజరు, హెలికాప్టర్లతో పూల వర్షం, వెలిగిన రామజ్యోతి, ఆలయాల ప్రత్యేక పూజలు, నేటి నుంచి భక్తులు రామయ్య దర్శనం. సో నిన్న జరిగిన రామలాల ప్రాణప్రతిష్ఠ వేడుకకు 7,000 మంది ప్రముఖులు రావడం జరిగింది. ఇవాళ నుంచి సామాన్య ప్రజలు కూడా దర్శనం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీ గారు గుడి కట్టారు, ఇప్పుడు బడి కట్టండి. నేటి తరానికి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. గుడి ఎంతో ముఖ్యమో బడి అంతే ముఖ్యం, కావున ప్రభుత్వ పాఠశాలను ఆదుకోండి. సో సామాన్యంగా కూడా నరేంద్ర మోదీ గారు ఈ గుడి నిర్మాణం తర్వాత దయచేసి విద్యార్థుల గురించి ఆలోచించండి, విద్యార్థుల యొక్క చదువు కోసం ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దండి అని చెప్తున్నారు. హామీలు అమలయ్యేదాకా వదలం, అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎగవేసే యత్నం కేటీఆర్. కాంగ్రెస్ను ఇప్పటికీ పలు వర్గాలు దూరం, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలికిపాటు, కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు, సోషల్ మీడియాలోనూ బలంగా వాడుకోలేదు. పసుపుమయం మల్లన్న పుణ్యక్షేత్రం, కొమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో అగ్నిగుండం దాటుతున్న భక్తులు. నగర్ కలెక్టరేట్లో దళిత బంధుల నిరసన, దళిత బంధు నిధులు ఇవ్వాలని విన్నపి పత్రం. ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తులు స్వీకరణకు సివిల్ సప్లైపై కసరత్తు, అభయహస్తం సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవల దరఖాస్తులకు అవకాశం. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి ఈ 6 గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డ్ కంపల్సరీ. సో రేషన్ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కావున మళ్ళీ ఫిబ్రవరి చివరిలో మీ సేవ దగ్గర మళ్ళీ మీరు ఒక వెబ్సైట్ ద్వారా మీరు ఈ రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉండగా 2.86 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కావున ఎవరికైతే రేషన్ కార్డు లేదో మళ్ళీ ఫిబ్రవరి చివరిలో అప్లై చేసుకోవచ్చు. మెట్రో 2వ దశగా గ్రీన్ సిగ్నల్, గత ప్రతిపాదనల కంటే 6 కిలోమీటర్లు తగ్గిన దూరం, 7 కారిడార్లతో 70 కిలోమీటర్ల అలైన్మెంట్ రూపకల్పన. మెట్రో 2వ దశకు గ్రీన్ సిగ్నల్. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో మనకు మెట్రో కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగల్ టు రాయదుర్గా, ఎంజీబీఎస్ టు జేబీఎస్. సో కారిడార్ 2లో మనకు చూసుకున్నట్లయితే ఎంజీబీఎస్ టు పలక్నామా ప్యాలెస్ మరియు పలక్నామా ప్యాలెస్ నుంచి చంద్రాయన్ గుట్ట వరకు పొడిగించబోతున్నారు. అదేవిధంగా కారిడార్ 4లో మనం చూసుకున్నట్లయితే నాగోల్ టు ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ టు చంద్రాయన్ గుట్ట, చంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్ నుంచి మైలర్ దేవపల్లి నుంచి శంషాబాద్ వరకు 29 కిలోమీటర్స్ పొడిగించబోతున్నారు. అదేవిధంగా కారిడార్ 4లో మైలర్ దేవపల్లి నుంచి కొత్త హైకోర్టు మనకు రాజేంద్ర నగర్ వరకు 4 కిలోమీటర్లు పొడిగించబోతున్నారు. కారిడార్ 5లో మనం చూసుకున్నట్లయితే రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానగ్రామగూడ జంక్షన్, విప్రో జంక్షన్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగించబోతున్నారు. కారిడార్ 6లో చూసుకున్నట్లయితే మియాపూర్ నుంచి BHEL నుంచి పటాన్చెరు వరకు పొడిగిస్తారు. అదేవిధంగా కారిడార్ 7లో ఎల్బీ నగర్, వన్సల్పురం, హయత్ నగర్ వరకు పొడిగిస్తారు. మరి హైదరాబాద్ వాసులకు ఇదొక శుభవార్త. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 70mm.